హలో అండి, నమస్తే. వెల్కమ్ టు బాపట్ల రుచులు. ఈరోజు వీడియోలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ స్నాక్స్లోకైనా కానీ సూపర్గా ఉండే సగ్గుబియ్యం పినుగుల్ని చూపించబోతున్నానండి. ఇవి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్ట్ సూపర్గా ఉంటాయి. ఈ పునుగుల కల్లా పల్లి చట్నీ కొబ్బరి చట్నీలో కూడా బాగుంటాయి. కానీ ఈ పచ్చడిలో తిని చూడండి, సూపర్గా ఉంటాయి టేస్ట్. ఈ చట్నీ ఓన్లీ పునుగులకే కాదు, మిగతా దోశల్లోకి ఇడ్లీలోకి కూడా బాగుంటుంది. ఇంకా రైస్లోకి కూడా తినచ్చు, చాలా బాగుంటుంది రైస్లోకి కూడా. ఈ పునుగులు ఆయిల్ పీల్చకుండా పైన క్రిస్పీగా రావాలంటే ఈ టిప్స్ పాటిస్తూ చేయండి, చాలా బాగా వస్తాయి. ఇవి చేయడానికి పెద్దగా టైం కూడా పట్టదండి, చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. కాకపోతే సగ్గుబియ్యం నానబెట్టుకోవడానికి టైం పట్టుద్ది. ఇంకా మిగతా ప్రాసెస్ అంతా చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. మార్నింగ్ టిఫిన్ ఏం చేయాలో తోచినప్పుడు, పిండిలు ఏమీ లేనప్పుడు ఇవి ఒకసారి ట్రై చేసి చూడండి, అందరికీ నచ్చుతాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళు స్కూల్ నుంచి రాగానే కూడా వేడివేడిగా స్నాక్స్ చేసి పెట్టడానికి కూడా సూపర్గా ఉంటుంది. అది ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం వల్ల ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. పెద్ద సగ్గుబియ్యం 1 కప్పు తీసుకుంటున్నాను. పెద్దవే తీసుకోండి, చిన్న సగ్గుబియ్యం అయితే అవి మెత్తగా అయిపోతాయి, సరిగ్గా రావు. తర్వాత సగ్గుబియ్యాన్ని ఒకసారి కడిగేసుకున్న తర్వాత 1 కప్పు పుల్లటి పెరుగు తీసుకోవాలి. పెరుగు అనేది పుల్లగుండేలా చూసుకోండి. తర్వాత 1/2 కప్పు వాటర్ వేసుకొని మొత్తాన్ని కలిసేలాగా కలుపుకొని, దీన్ని కుదిరితే 3 అవర్స్ నానబెట్టుకోండి, లేదంటే 2 అవర్స్ అన్నా నానబెట్టుకోవాలి. సగ్గుబియ్యం అనేది కొంచెం సాఫ్ట్గా అవ్వాలి. తర్వాత ప్యాన్ ఒకటి పెట్టేసుకుందాం. ఇప్పుడు పచ్చడి చూద్దాము. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని 1 స్పూను జీరా వేసుకోండి. జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ఒక 6-7 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. మీ కారంకి తగ్గట్టు వేసుకోండి. కొంచెం కరివేపాకు, ఒక 5-6 వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మీడియం సైజులో ఉండే ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆనియన్ కూడా వేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 4 పెద్ద సైజులో ఉండే టమాటాలు ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఆ టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. టమాటా కూడా కొద్దిసేపు కలుపుకొని తర్వాత దీంట్లోకి చిన్న నిమ్మకాయ సైజులో, నిమ్మకాయ సైజు అంత కాదండి, కొంచెం దాంట్లో హాఫ్ వేసుకోండి చింతపండు ఎక్కువ పట్టదు, టమాటాలు ఎక్కువ వేస్తున్నాం కాబట్టి మీడియం ఫ్లేమ్లో వీటిని టమాటాలు మగ్గే వరకు ఉడకపెట్టుకున్న తర్వాత ఇవి మగ్గిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసుకున్న తర్వాత 1 నిమిషం కలుపుకొని వీటిని పూర్తిగా చల్లారబెట్టేసుకొని, చల్లారిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పచ్చడి అనేది ఇలా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసేటప్పుడు ఉప్పు వేసుకోండి, సరిపడా ఉప్పు వేసుకొని ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ పచ్చడిలోకి పోపు పెట్టుకుందాం. 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. 1 స్పూన్ పోపు దినుసులు, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర వేసుకోవాలి. ఈ పోపు ఫ్రై అయిన తర్వాత ఈ పోపుని పచ్చడిలో వేసేసుకోండి. కరివేపాకు వెల్లుల్లిపాయలు అన్నీ ముందే వేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఈ పోపులో ఏం అక్కర్లేదండి, ఉట్టి పోపు పెట్టేసుకుంటే సరిపోతుంది. తాలింపు దినుసులు వేసుకొని ఈ పోపు అంతా కలిసేలాగా ఒకసారి పచ్చడిలో కలిపెట్టుకోవాలి. ఈ పచ్చడి రైస్లో కూడా చాలా బాగుంటుందండి. టిఫిన్లో అన్నిట్లో తినచ్చు, ఇడ్లీ దోశ అన్నిట్లో తీసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు పునుగులు వేసుకుందాం. సగ్గుబియ్యాన్ని బాగా నానిపోయింది, ఇట్లా పట్టుకొని చూస్తే బాగా మెత్తగా ఉంటే నానిపోయినట్లే. తర్వాత దీనిలోకి మీడియం సైజులో ఉండే ఒక 2 ఉల్లిపాయలు, 4-5 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఇవి మొత్తాన్ని వేసుకోవాలి. ఇలా మొత్తాన్ని సగ్గుబియ్యంలో వేసుకోండి. తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోండి. ఇలా మొత్తాన్ని వేసాక మొత్తాన్ని కలుపుకోవాలి. మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా ఇలా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న దీంట్లో నేను గోధుమ పిండి వేసుకుంటున్నాను. ఒక 3 స్పూన్స్ దాకా వేసుకున్నానండి. కొంచెం వంట సోడా కూడా వేసుకున్నాను. మీ దగ్గర బియ్యం పిండి ఉంటే బియ్యం పిండి వేసుకోండి, గోధుమ పిండి అక్కర్లేదు. ఇంకా ఇలా కొంచెం పిండి వేయటం వల్ల వీటికి బైండింగ్ బాగా అయ్యి వేసే పునుగులు చక్కగా వస్తాయి, ఆయిల్ కూడా పీల్చకుండా బాగా వస్తాయండి. వంట సోడా అనేది కొంచెమే వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకండి. ఇలా మొత్తాన్ని కలిపేసుకొని ఇప్పుడు ఆయిల్ వేడి చేసుకొని ఇలాగా చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలి. ఫ్లేమ్ అనేది స్టార్టింగ్ హై ఫ్లేమ్ పెట్టుకోండి. పునుగులు వేసాక మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇలాగా మీ ఆయిల్కి ఎన్నైతే పడతాయో అన్ని పునుగులు అయితే వేసుకోవాలి. పునుగులు వేసిన వెంటనే కలపకుండా
1 నిమిషం ఆగి కలుపుకోవాలి. ఇలాగా 2 వైపులా తిప్పుకుంటూ పునుగుల్ని గోల్డెన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టారంటే లోపల వేగవండి సరిగ్గా. ఇలాగా మీడియం ఫ్లేమ్లో వీటిని మంచి కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకొని ఇలా స్ట్రైనర్ తోటి తీసేసుకోండి. ఇలా కనుక ఫ్రై చేసుకుంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్ట్ సూపర్గా ఉంటాయి. ఇలాగా మిగతా పునుగుల్ని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని ఇలా టమాటా పచ్చడితోటి సర్వ్ చేసుకుంటే టేస్ట్ మాత్రం అదిరిపోద్దండి. నేను చెప్పటం అని కాదు, ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా నచ్చుద్ది. మీ ఇంట్లో వాళ్ళకి, పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ బాగా నచ్చుద్దండి. మార్నింగ్ టిఫిన్ ఏం చేయాలో తోచినప్పుడు ఇలాగా సగ్గుబియ్యం నానబెట్టుకొని ఇలాగా ట్రై చేసి చూడండి. సగ్గుబియ్యం నానబెట్టుకోవడానికి కొంచెం టైం పట్టుద్ది, అంతేగాని మిగతా ప్రాసెస్ అంతా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.